జై దుర్గా భవాని. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. 5వ రోజున ఎంతో విశేషంగా నవరాత్రుల్లో శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని అందరూ పూజించారని అనుకుంటున్నానండి. అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలనేది చాలా డీటెయిల్గా చెప్పాను, వీడియో కూడా పెట్టానండి. కొంచెం లేట్ అయింది. అయితే మీరు పూజ ఉదయం కానీ సాయంత్రం వేళల్లో కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. మీరు చూసుకొని చేసుకుంటారని నేను కొంచెం త్వరగా పెడదామని అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరడం లేదు. అయితే చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, ఎలా ఉందో వీడియో, మీకు అర్థమైందో లేదని నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ అన్ని మెసేజ్లు కూడా చదువుతానండి. రిప్లై ఇవ్వడానికి నాకు అంత టైం అయితే సరిపోవట్లేదు, అందుకని ఇవ్వట్లేదు, ఏమనుకోవద్దు. నాకు వీలైతే కనుక తప్పకుండా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. అయితే వీడియో ఎలా ఉంది, అసలు మీకు యూజ్ అవుతుందా, అసలు నచ్చుతున్నాయా, ఏదో ఒకటి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మిగిలిన నవరాత్రుల్లో కూడా మీకు పూజా విధానాలు కావాలా వద్దా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. అయితే మనకి నవరాత్రుల్లో 5వ రోజే ఎంతో విశేషంగా వచ్చిందని అనుకుంటే, ఈ 6వ రోజు ఇంకా విశేషంగా రాబోతుందండి. అదేంటంటే మనకి దేవి శరన్నవరాత్రులు, తిరుమల శనివారాలు రెండు ఒకే రోజు రాబోతున్నాయండి. ఈ రోజు ఒక్కరోజు పూజ చేసుకున్నా చాలండి, ఆ జగన్మాత ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం రెండు ఒకేసారి కలుగుతాయి. ఈ రెండు కలగలిసిన రోజే నవరాత్రుల్లో 6వ రోజు కింద రాబోతుందండి. 6వ రోజున అమ్మవారి అలంకరణ ఏమిటి, అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, తిరుమల శనివారాలకి సంబంధించిన వెంకటేశ్వర స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలి, 7 శనివారాలు పూజ చేసుకునే వాళ్ళు ఎలా చేసుకోవాలి, స్వామివారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఈ రోజు విశేషంగా స్వామివారికి ముత్యాల హారతిని ఎలా ఇవ్వాలి, అమ్మవారికి 18 ఒత్తులతో హారతిని ఎలా ఇవ్వాలి, ముఖ్యంగా మనం పూజలో పెట్టినటువంటి పసుపు అమ్మవారిని తీసి మళ్ళీ కొత్త పసుపు అమ్మవారిని ఎలా పెట్టాలి, ఇలా ఎన్నో విశేషాలతో ఈ వీడియో ఉండబోతుందండి. అన్ని కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. మీ శక్తి కొలితే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి చక్కగా అమ్మని పూజించుకోవచ్చు. అన్ని కూడా డీటెయిల్డ్గా చెప్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ముందుగా ఒక్క చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల మరికొందరికి వీడియో రీచ్ అవుతుంది. దేవి శరన్నవరాత్రుల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన నవరాత్రుల పూజా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతవరకు 5 రోజులకు సంబంధించిన పూజ విశేషాలతో నేను వీడియోస్ అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి, అన్నీ కూడా మీకు బాగా అర్థమవుతాయి, అలాగే బాగా నచ్చుతాయి. ఇంకా ఈ వీడియోలో అయితే 6వ రోజుకి సంబంధించిన అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజా విధానం అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకి దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు 2025 సెప్టెంబర్ 27వ తేదీన శనివారం పంచమి తిథితో వస్తుందండి. అలాగే తిరుమల శనివారాల్లో 2వ శనివారం ఈ రోజే రాబోతుంది. ఈ 6వ రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి అలాగే స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అయితే ముందు రోజు పెట్టినవన్నీ కూడా తీసేసి ఇలా పీటర్ని నీట్గా చేసేసుకోండి. నేను ఇక్కడ నిన్న లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టాను కదా, అయితే అమ్మవారిని పెట్టిన తర్వాత ఇంకా నేను కదపనండి. నవరాత్రుల్లో అన్ని రోజులు కూడా అలానే ఉంచుకుంటాను. ఒకవేళ మీరు కదిలించి అభిషేకం రోజు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా నీట్గా చేసేసుకున్నాక జవ్వాది పౌడర్, అత్తరు అన్నీ కూడా రాసేసుకోండి. ఆ తర్వాత అమ్మవారికి ఈ రోజు నేను పసుపు కమ్మల మాలను అయితే సమర్పిస్తున్నానండి. అలాగే చిట్టు గాజుల మాలను కూడా సమర్పిస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే పువ్వుల మాలలతో అయినా సరే అమ్మవారిని అలంకరించవచ్చు. ఈ రోజు అమ్మవారిని ఎర్రని కలువు పువ్వులతో కానీ, లేదంటే గులాబీ పువ్వులతో కానీ, లేదంటే ఎర్రని పుష్పాలతో కానీ ఏ పువ్వులతో అయినా సరే అమ్మవారిని అలంకరించవచ్చు. ఇంకా ఈ రోజు పసుపు అమ్మవారిని అయితే నేను మారుస్తున్నానండి. 5 రోజులు కంప్లీట్ అయ్యాయి. 6వ రోజు మనకి శనివారం వచ్చింది కాబట్టి శనివారం రోజున పసుపు అమ్మవారిని ఎవరైనా మార్చాలనుకుంటే ఈ రోజు మార్చొచ్చండి. అయితే నేను ఇక్కడ అమ్మవారికి వేసిన దండలన్నీ కూడా నేను తీసి పక్కన పెడుతున్నానండి. ఇప్పుడు అమ్మవారిని 2 చేతులతో పట్టుకొని 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అని చెప్పుకొని అమ్మవారిని తీసేసి, అందులో అమ్మవారు పసుపు అమ్మవారి రూపంలో ఉన్నారు కాబట్టి దాంట్లో కొద్దిగా పసుపుని తీసుకొని మీ తాళబొట్టుకి అలాగే నుదుటిన బొట్టు పెట్టుకోండి. మిగిలిన పసుపుని నీటిలో నిమజ్జనం చేసేసి వాటిని ఏదైనా చెట్ల మొదట్లో వేసేయండి. ఇంకా అమ్మవారికి తీసిన దండలు ఉన్నాయి కదండి, మళ్ళీ దండలన్నీ కూడా మళ్ళీ మనం కొత్తగా పెట్టుకున్న అమ్మవారికి అలంకరించవచ్చండి. అందుకని దండలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. అలాగే అమ్మవారికి దిష్టి తగలకుండా మనం నిమ్మకాయ బద్దలు పెట్టుకున్నాం కదండి, పసుపు కుంకుమ నిమ్మకాయ బద్దలు, వాటిని కూడా నేను తీసేస్తున్నాను. ఈ రోజు కొత్తగా పెట్టుకుంటాను. ఇంకా నిమ్మకాయ పెట్టుకున్నాం కదండి పూజలోని, త్రిశూలం పెట్టి నిమ్మకాయ పెట్టాను కదా, ఆ నిమ్మకాయ కూడా తీసేసి నేను మా ద్వారబంధానికి కట్టేసుకుంటాను. మీరు కూడా మీ ద్వారబంధానికి కానీ, లేదంటే వాహనాలకి కానీ, లేదంటే చిన్నపిల్లలు పడుకునే దగ్గర కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి. ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా సరే ఇది డ్రై అయిపోతుంది, అందుకని ఈ రోజు తీసేస్తే మళ్ళీ కొత్త నిమ్మకాయ అయితే పెట్టుకోండి. ఇప్పుడు అమ్మవారు ఉంచిన ప్లేస్లో చేతితో కొంచెం నీట్గా చేసేసుకోండి. అంటే
అక్కడ అక్షింతలు అవన్నీ పడుతూ ఉంటాయి, అక్షింతలు కుంకాలు పువ్వులు అన్నీ పడుతూ ఉంటాయి. వాటిని మీరు తీయగలిగితే తీయండి, లేదంటే అలానే ఉంచేసి అమ్మవారి వైపుకే తోసి వదిలేయండి, ఏమీ పర్వాలేదు. మళ్ళీ అమ్మవారిని ఉంచడం కోసం ఒక తమలపాకు తీసుకుని దాంట్లో కొద్దిగా బియ్యం వేసుకుని పసుపు కుంకుమలు ఉంచుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారు చేసినటువంటి పసుపు అమ్మవారిని అయితే మళ్ళీ ఈ బియ్యంలో పెట్టుకోవాలి. అయితే అమ్మవారిని ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను, చూడాలనుకునేవారు చూడండి. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి కొత్తది పత్తి వస్త్రమాల సమర్పించాలండి. పాతది అమ్మవారితో పాటుగా నిమజ్జనం కానీ లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో కానీ ఎవరు తక్కువ ప్లేస్లో కానీ వేసేయండి. మళ్ళీ అమ్మవారికి నేను ఏవైతే మాలలన్నీ వేసానో అన్ని మాలలు కూడా మళ్ళీ యథావిధిగా అమ్మవారికి మళ్ళీ వేసేస్తున్నాను. అలాగే అమ్మవారికి దిష్టి తగలకుండా మళ్ళీ కొత్త నిమ్మబద్దలని అయితే పెట్టుకుంటున్నానండి. పాత నిమ్మబద్దల్ని ఎవరు తక్కువ ప్లేస్లో వేసేయండి. అలాగే కొత్త నిమ్మకాయ ఒకటి పూజలో పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ అమ్మవారి పాదాలను కూడా ఈరోజు తీసి నీటితో కడిగి మళ్ళీ పసుపు రాసి పార అనేది పెట్టాలి అనుకుంటే పెట్టొచ్చండి. ఈరోజు లలితాదేవి అమ్మవారికి ఈరోజు ఇలా చేస్తే చాలా చాలా మంచిది. అయితే నేను ఈ పాదాలపైన కుంకుమతో పూజ చేసుకుంటున్నాను కాబట్టి అందుకని నేను పాదాలను అయితే టచ్ చేయట్లేదు. మీరు వేరుగా పాదాలు పెట్టుకున్నట్లయితే ఈరోజు తప్పనిసరిగా అమ్మవారి పాదాలకి పసుపు రాసి పారాని అయితే పుయ్యండి. ఇప్పుడు పూజ కోసం అమ్మ సిద్ధంగా ఉంది. అమ్మవారికి ఎర్రని పువ్వులతో కానీ పసుపు పువ్వులతో కానీ అమ్మవారిని అందంగా అలంకరించేసుకోండి. అయితే నాకు ఈరోజు ఈ మొరం దొరికిందండి, అందుకని ఈ మొరంతో అమ్మవారిని అందంగా అలంకరిస్తున్నాను. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో కదా, నా దృష్టి తగిలేలా ఉంది. మీకు ఎలా కనిపిస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా తర్వాత ఈరోజు వినాయకుడిని కూడా నేను తీస్తున్నానండి. మళ్ళీ వినాయకుడి కింద మళ్ళీ కొత్త బియ్యం వేసుకొని మళ్ళీ స్వామివారిని అయితే పెట్టుకుంటాను. స్వామివారికి కూడా పత్తి వస్త్రమాల సమర్పించి పువ్వులతో అందంగా అలంకరించేసుకోండి. అయితే దేవి శరన్నవరాత్రులు 5 రోజులు చేసుకునేవారు 5వ రోజు శుక్రవారం వచ్చిందండి, అందుకని శుక్రవారం రోజున అమ్మవారిని కదపకూడదు. మీరు 5 రోజులు చేసుకుంటామని అనుకునేవారు 5 రోజులు ముగిసిన తర్వాత శనివారం రోజున 6వ రోజు మీరు మామూలుగా దీపారాధన చేసుకొని సింపుల్గా పూజ చేసుకున్న తర్వాత మీరు అమ్మవారిని కదిలించవచ్చండి. ఈరోజు 6వ రోజు అయినప్పటికీ కూడా శనివారం వచ్చింది కదా, అందుకని మీరు కదిలించి తీసేయవచ్చు. పీఠాన్ని కూడా కదిపేయండి. ఒకవేళ 5వ రోజు ఒక్కరోజే మేము పూజ చేసుకున్నామండి అని అనుకునేవారు కూడా శనివారం అంటే ఈ రోజు మాత్రమే మీరు పీఠాన్ని అయితే కదిలించాలి. ఇంకా పూజను కంటిన్యూ చేసుకుంటున్నాం అనుకునేవారు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈరోజు తప్పనిసరిగా కామాక్షి దీపం అయితే పెట్టుకోవాలండి. లలితమ్మవారు స్వరూపమైనటువంటి కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది, అందుకని మీ దగ్గర ఉంటే తప్పకుండా పెట్టుకోండి. ఈ విధంగా తమలపాకు పైన కొద్దిగా బియ్యం వేసి దీపాన్ని అయితే పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఇంకో లోటస్ ఫ్లవర్ తీసుకొని బియ్యం వేసుకున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం పైన మీ దగ్గర చిట్టుకాసులు ఉంటే ఒక ఆసనంగా తయారు చేసి దీనిపైన నేను ఇప్పుడు లలితమ్మవారిని అయితే పెట్టుకోబోతున్నానండి. అయితే మీ దగ్గర కూడా అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేదంటే ఇలా ఆసనంగా వేయకపోయినా అమ్మవారికి చుట్టూ గాజుల మాలతో అయినా సరే అలంకరించవచ్చు. ఆ తర్వాత నేను ఇక్కడ ఇంకొక లోటస్ ఫ్లవర్ తీసుకొని నేను దీంట్లో కూడా బియ్యం వేసుకుంటున్నానండి. దేనికోసం అంటే మరి ఈరోజు తిరుమల శనివారం కదా, స్వామివారిని అయితే తప్పనిసరిగా పూజించాలి. ఈ వారం అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీకు వీలైతే మిగిలిన వారాలు కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ ఒక్క వారమైనా సరే మీరు చేసుకున్న చాలు. మనకి నెక్స్ట్ వారం 3వ వారం అయితే వస్తుందండి. స్వామివారిని 3వ వారం పూజిస్తే ఇంకా మంచిది. మనకి ఈసారి నవరాత్రులు కలిసి వచ్చాయి కాబట్టి ఈ వారం, అందుకని ఈ వారం నెక్స్ట్ వారం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర కూడా స్వామివారి విగ్రహం ఉంటే ఈ విధంగా పూజలో అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పక్కనే స్వామివారిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా 7 శనివారాల పూజ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారు ఉంచినటువంటి పీఠం పైన స్వామివారిని పెట్టుకొని చక్కగా స్వామివారికి సంబంధించిన దీపాలు అన్నీ పెట్టుకొని ఇదే పీఠం పైన మీరు 7 శనివారాల పూజ సింపుల్గా ఈ వారం చేసేసుకోండి. అంటే మనం ఆల్రెడీ అమ్మవారి పీఠం ఉండగా అయ్యవారి పీటని ఇంకో దగ్గర వెయ్యకూడదండి. ఇదే పీఠం పైన స్వామి అమ్మవారికి ఒకేసారి పూజనైతే చేసేసుకోవచ్చు. ఈ వారం ఈ విధంగా మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకొని స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఆల్రెడీ మేము 7 శనివారాల పూజ కంటిన్యూ చేస్తున్నామండి అనుకుంటే ఈ వారం అమ్మవారితో సహా అయ్యవారిని కూడా పెట్టుకొని మీరు ఇదే పీఠం పైన చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి సంబంధించిన పిండి దీపాలు శంకు చక్ర దీపాలు అన్నీ కూడా తయారు చేసుకొని ఇదే పీఠం పైన పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. ఈ రోజైతే నేను స్వామివారికి 2 పిండి దీపాల్లో దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. మీరు 2 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ ఎన్నైనా పెట్టుకోవచ్చండి. మనకు ఆల్రెడీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఆ రోజు కూడా నేను శంఖచక్ర దీపాలు అయితే పెట్టుకున్నాను. దసరా వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి. అంతవరకు మీరు స్వామివారిని చక్కగా పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. పైగా ఇదే వారాల్లో మనకి నవరాత్రులు తిరుమల శనివారాలు అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి చక్కగా ఆ స్వామివారికి అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన పసుపు వత్తులతో నేను దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. అలాగే ఆ కామాక్షి దీపంలో అయితే అమ్మవారికి ఇష్టమైన ఎరుపు వత్తులను అయితే వేశాను. ఇలా నేను కామాక్షి దీపం శంకుచక్ర దీపాలు పిండి దీపాలు మాత్రమే పెట్టుకున్నానండి. ఇంకా మీరు ఏమైనా దీపపు కుందులు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత పీఠం పైన అక్కడక్కడ జవ్వాది పౌడరు అలాగే పెర్ఫ్యూము అత్తరు అన్నీ కూడా మనం ఇన్ని రోజులు వేసుకుంటూ ఉన్నాం కదండి. ఈ రోజైతే స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చ కర్పూరాన్ని చితిపి అక్కడక్కడ
వేయండి. అలాగే ఆ స్వామివారికి మీ దగ్గర ఏదైనా పూనుగు కానీ చవ్వాది పేస్ట్ కానీ ఉంటే ఆ స్వామివారికి అమ్మవారికి పూయండి. ఇక్కడ ఒక విషయం అండి, ఈ రోజు నేను కొత్తగా లలిత అమ్మవారి విగ్రహాన్ని అలాగే స్వామివారి విగ్రహాన్ని పెట్టుకున్నాను కదా, అయితే ఈ రోజు కూడా నేను అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది. అభిషేకం అయితే నేను చేయలేదు. మీరు కొత్తగా విగ్రహాలు పెట్టుకుంటే తప్పకుండా అభిషేకం చేసుకునే పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఇక్కడ నేను అభిషేకం అయితే చూపించలేకపోయాను, రోజు చూపిస్తున్నాను కదా ఎలా అభిషేకం చేసుకోవాలని. అవే జలాలతో స్వామి అమ్మవారికి అభిషేకం చేసుకున్న తర్వాత పూజలో పెట్టుకోండి. నేనైతే అన్ని విధంగా పూజలో పెట్టేసుకున్నానండి. తర్వాత కొద్దిగా పసుపు వాటర్ తీసుకొని స్వామి అమ్మవార్ల పైన పూజ వస్తువుల పైన అన్నిటిపైన జల్లేసుకోండి. అలాగే మన శిరస్సు పైన కూడా జల్లుకున్న తర్వాత ఇంకా పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోండి. ముందుగా కామాక్షి దీపం వెలిగించిన తర్వాత శంకుచక్ర దీపాలు, నెక్స్ట్ పిండి దీపాలు, ఇంకా మీరు ఏమైనా దీపాలు పెట్టుకున్నట్లయితే అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోండి. దీపాలు వెలిగించిన తర్వాత ఈ దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ముందుగా ఆ దీపలక్ష్ములకి దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం పూజించాల్సింది వినాయకుడినండి. వినాయకుడికి కూడా దీపదూప నైవేద్యాలతో వినాయకుడికి పూజనైతే చేసేసుకోండి. ఇక్కడ వినాయకుడి పూజ అయితే నేను ఎక్కువ చూపించట్లేదు. వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజనైతే ప్రారంభిద్దాం. ముందుగా ఈ రోజు మనం పసుపు అమ్మవారిని అయితే పెట్టుకున్నాం కదండి. పసుపు అమ్మవారి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ ఉంచి ధూపం చూపించి ఆ అమ్మకి ఆహ్వానం పలికి దండం పెట్టుకోండి. అమ్మ మిమ్మల్ని కావాలని కదిలించలేదు, పసుపు అన్ని రోజులు ఉండదు కాబట్టి అందుకని మిమ్మల్ని మార్చడానికి నేను కదిలించి మళ్ళీ మిమ్మల్ని పెట్టాను. మళ్ళీ పూజా పీఠం మీదకి వచ్చి కూర్చో తల్లి, నా పూజను అంతటినీ స్వీకరించి తల్లి అని నిండు మనసుతో ఆ అమ్మని ప్రార్థించండి. అలాగే నేను పెట్టుకున్న లలిత అమ్మవారి విగ్రహం ఉంది కదండి, ఆ అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు ఉంచి ధూపం చూపించి ఆ అమ్మవారికి కూడా నేను నమస్కారం చేసుకుంటున్నాను. అమ్మ తల్లి, ఈరోజు నవరాత్రుల్లో 6వ రోజున మా ఇంటికి వచ్చి నా పూజను స్వీకరించి తల్లి అని చెప్పుకొని దండం పెట్టుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామివారిని కూడా పెట్టుకున్నాను కాబట్టి ఆ స్వామివారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతల పువ్వులు అన్నీ వేసి ఆ స్వామివారిని కూడా ఆహ్వానించి ఆ స్వామివారికి కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా లలితాదేవి అష్టోత్తరాలు, లలితా సహస్రనామాలు, మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అన్నీ కూడా చదువుకోండి. ఒకవేళ మాకు లలితా సహస్రనామాలు చదవడం రాదండి అని అనుకుంటే సహస్రనామాలతో సమానమైనటువంటి అమ్మవారి అతి శక్తివంతమైన 25 నామాలు ఉన్నాయండి. ఈ నామాలు చదువుకున్నా సరే మీరు లలితా సహస్రనామాలు చదువుకున్నంత ఫలితం అయితే దక్కుతుంది. ఆ నామాలు ఏంటి అనేది ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఏవి చదువుకోకపోయినా సరే కనీసం ఈ నామాలు చదువుకోవడానికైనా సరే ప్రయత్నించండి. ఒకవేళ ఇవేమీ రావండి అని అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః లేదా ఓం శ్రీ లలితా దేవ్యై నమః అని ఈ మంత్రాలైనా సరే 108 సార్లు చదువుకుంటూ అమ్మని పూజించండి. అలాగే ఈరోజు స్వామివారిని కూడా మనం పూజిస్తున్నాం కాబట్టి స్వామివారి అష్టోత్తరాలు గోవింద నామాలు చదువుకొని పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో పూజనైతే చేయాలండి. ఈరోజు ఎవరికైనా గోరింటాకు దొరికితే అమ్మవారిని గోరింటాకుతో పూజించండి. వివాహం కాలేనటువంటి వారికి వెంటనే వివాహం కలుగుతుందండి. అలాగే నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు. అందుకని గోరింటాకు దొరికితే మాత్రం కొద్దిగైనా సరే తెచ్చి అమ్మవారికి సమర్పించండి. అలాగే అమ్మవారికి చిట్టు గాజులతో కానీ పెద్ద గాజులతో కానీ అలాగే పసుపు కొమ్ములతో, ముఖ్యంగా అమ్మవారికి 9 కానీ 11 కానీ 51 కానీ 108 కానీ పసుపు కొమ్ములు తీసుకొని అమ్మవారికి ఒక్కొక్కటి పసుపు కొమ్ముని సమర్పించాలి. అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలతో, ఎరుపు అక్షింతలతో, పువ్వులతో ఇలా మీ దగ్గర ఏది ఉంటే వాటిని అమ్మకి సమర్పించి పూజనైతే చేసుకోండి. ఇవన్నీ కూడా సౌభాగ్యకరమైన వస్తువులండి. వీటిని అమ్మకి సమర్పిస్తే అంతే నిండు సౌభాగ్యం మనకి అమ్మ ప్రసాదిస్తుంది. ఇంకా స్వామివారికి అయితే ఈరోజు ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కానీ లేదంటే కర్పూర బెల్లలతో అయినా లేదంటే పసుపు అక్షింతలతో అయినా పసుపు పువ్వులతో అయినా సరే ఆ స్వామివారిని పూజించాలండి. ఈరోజు ఒక్క తులసి దళమైనా సరే ఆ స్వామివారికి సమర్పించడానికి ప్రయత్నించండి. అలాగే మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరాన్ని స్వామివారికి సమర్పించండి. లేదంటే కర్పూర బెల్లలైనా సరే 11 కానీ 51 కానీ 108 కానీ తీసుకొని ఒక్కొక్కటి ఆ స్వామివారికి సమర్పిస్తూ ఆ స్వామివారి మంత్రాలు గోవిందనామాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరీ దేవి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం. ఈవిడ శ్రీచక్రానికి అధిష్టాన దేవత మరియు ఆది పరాశక్తి యొక్క రూపం. నిత్యం కాంతిని వెదజల్లుతూ ఓ చేతిలో పాసం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ అభయమిస్తానన్నట్టుగా ఉంటుందండి అమ్మవారి రూపం. పూజలో ఈరోజు మీరు చెరుకు గడలు పెట్టుకున్నా సరే చాలా చాలా మంచిదండి. దేవి భాగవతంలో త్రిమూర్తుల కంటే పరాశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకనే లక్ష్మీ సరస్వతి దేవీలు ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా లలితమ్మవారు కొలువుదీరుతుంది. ఈరోజు లలితాదేవి అమ్మవారిని పూజించడం వలన దరిద్ర దుఃఖాలను తొలగించి సకల అష్టైశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది.
మనకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయండి. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ముఖ్యంగా సౌభాగ్యం కలుగుతుందండి. అమ్మవారికి ఈ రోజున తప్పకుండా కుంకుమ పూజనైతే చేయాలి. కుంకుమని ఈ విధంగా ఒక బౌల్లో కానీ లేదంటే అమ్మవారి పాదాలపైన నేరుగా వేస్తూ పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఎరుపు అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి ఆ తర్వాత స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఈ తిరుమల శనివారాల్లోనే భూమి మీద విగ్రహ రూపంలో ఆవిర్భవించారని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయండి. అందుకని ఎంతో విశేషంగా ఈ తిరుమల శనివారాలు అనేవి మనం జరుపుకుంటాము. మనకి ఈసారి తిరుమల శనివారాలు 4 శనివారాలు వచ్చాయండి. అయితే స్వామివారిని 3వ శనివారం పూజిస్తే చాలా చాలా మంచిది. అయితే మనకి ఈసారి నవరాత్రుల్లో 2వ శనివారం వచ్చింది కాబట్టి స్వామివారికి పూజను అయితే చేసుకుంటున్నాను. 3వ శనివారం కూడా మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అన్ని శనివారాలు కూడా స్వామివారిని పూజిస్తే మరీ మంచిది. ఇలా స్వామి అమ్మవారిని పూజించిన తర్వాత నైవేద్యం నివేదన చేయాలండి. ఈ రోజు అమ్మవారికి పులిహోర కానీ, పాయసాన్నం కానీ, కేసరి కానీ, అల్లం గారెలు కానీ ఇలా ఏవైనా సరే నైవేద్యం పెట్టొచ్చండి. ఇంకా స్వామివారికి అయితే నేను ఈరోజు చెలిమిడి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా నివేదన చేస్తున్నాను. పానకంలో తప్పకుండా తులసి దళాన్ని అయితే ఉంచి స్వామివారికి సమర్పించాలి. అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తాంబూలంలో పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు అన్నీ కూడా ఉంచి అమ్మవారికి తాంబూలం ఇచ్చేటట్టుగా చూడండి. ఈ పూజ మీరు ఉదయమైనా సాయంత్రమైనా ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి. మీకు వీలు ఉంటే ఉదయం చేసుకోండి, లేదంటే సాయంత్రం చేసుకోండి. ఈ రోజు మనం స్వామివారిని కూడా పూజిస్తున్నాం కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి మళ్ళీ దీపారాధన చేసుకుని రాత్రి వేళలో భోజనం కానీ లేదంటే టిఫిన్ కానీ చేస్తే చాలా మంచిదండి. నాన్ వెజ్ జోలికి అయితే వెళ్ళకండి. నేలపైన పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇవన్నీ మీకు తెలిసినవే కదా. అందుకని నేను రోజు చెప్పడం లేదు. అయితే ఈ రోజు స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజిస్తున్నారు కాబట్టి రోజు ఒక్కరోజు పూజ చేసుకునే వారికి ఉపయోగపడుతుంది కదా అని చెప్తున్నాను. ఈ విధంగా స్వామి అమ్మవారికి అన్నీ సమర్పించిన తర్వాత ధూపం చూపించి కొబ్బరికాయ కూడా నివేదన చేయాలనుకునేవారు నివేదన చేసి ఆ తర్వాత స్వామివారికి ముత్యాల హారతిని సమర్పించాలి. ఇలా మీ దగ్గర ముత్యాలు ఉంటే ముత్యాలు తీసుకోండి. మధ్యలో పచ్చ కర్పూరాన్ని పెట్టి ఏకహారతితో హారతిని వెలిగించండి. ఇదే ముత్యాల హారతి స్వామివారికి చూపిస్తూ ఆ స్వామివారిని పొగుడుతూ ఆ స్వామివారికి సంబంధించిన ఏవైనా పాటలు వస్తే పాటలు పాడుకుంటూ ఈ హారతిని స్వామివారికి చూపించండి. ముత్యాలు లేకపోయినట్లయితే పచ్చకర్పూరంతో అయినా సరే స్వామివారికి హారతినివ్వచ్చు. ఇంకా అమ్మవారికి ఈరోజు 18 ఒత్తులతో హారతినిస్తే చాలా చాలా మంచిదండి. ఆ 18 ఒత్తులు హారతి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకోండి. ఒక పెద్ద పళ్ళెం లాంటిది తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో 18 ఒత్తులు అయితే తీసుకోవాలండి. ఇవి పువ్వొత్తులు తీసుకున్నాను. పువ్వొత్తులు అయితే 18 ఒత్తులు తీసుకున్నా సరిపోతుంది. అదే మీరు పొడుగు ఒత్తులు తీసుకున్నట్లయితే ఒక ఒత్తుకి 2 ఒత్తులు వేయాలి కాబట్టి 18 చొప్పున మొత్తం 36 ఒత్తులు అయితే తీసుకోవాలండి. 2 ఒత్తులు కలుపుకొని ఒక జ్యోతిగా వెలిగించేటట్టు మొత్తం 18 జ్యోతులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒత్తుల్లో నూనె వేసుకొని ఈ ఒత్తులన్నీ కూడా బాగా నానబెట్టుకోండి. నానబెట్టుకుంటే ఈ ఒత్తులు అనేవి బాగా వెలుగుతాయి. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత ఈ ఒత్తులన్నీ కూడా ఇలా ప్లేట్లో ఒక్కొక్కటిగా పేర్చేసుకోండి. లేదంటే ఈ ఒత్తులన్నీ ఒక కొమ్మ ఒత్తులా చేసుకునే సరే మీరు హారతినివ్వచ్చు. అయితే నేను ఇక్కడ ప్లేట్లో ఒక్కొక్క ఒత్తి ఈ విధంగా పేర్చుకొని మొత్తం 18 ఒత్తులు అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ 18 ఒత్తులతో హారతి అమ్మవారికి శుక్రవారం పూట కానీ లేదంటే పౌర్ణమి వేళల్లో కానీ లేదంటే 9 శుక్రవారాలు కానీ ఇలా ఇస్తే చాలా చాలా మంచిదండి. అమ్మవారి అనుగ్రహం మనకి కలుగుతుంది. మీరు మిగిలిన రోజుల్లో ఇవ్వలేకపోయినా కనీసం ఈ నవరాత్రుల్లో అయినా సరే లలితాదేవి అమ్మవారికి ఈ హారతినిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఇప్పుడు ఈ ఒత్తులన్నింటినీ కూడా ఏకహారతితో వెలిగించేసుకొని ఇలా చేత్తో పట్టుకొని నిలబడి అమ్మవారికి ఈ హారతిని చూపిస్తూ తిప్పొచ్చండి. ఇలా 3 సార్లు తిప్పి అమ్మవారికి చూపిస్తూ అమ్మ నేను ఈ 18 ఒత్తులతో హారతిని మీకు సమర్పిస్తున్నాను తల్లి. ఈ హారతిని స్వీకరించి నా సంకల్పాన్ని నెరవేర్చి తల్లి అని చెప్పుకోండి. హారతిని అమ్మవారికి కొద్దిసేపు అలా చూపించి తర్వాత ఈ ప్లేట్ని ఏదైనా పీట పైన కానీ లేదంటే ఆకుపైన కానీ పెట్టుకోండి. హారతి గగనం అయ్యేంత వరకు కూడా మీరు అక్కడే కూర్చొని అమ్మవారి లలితా సహస్రనామం బుక్ ఉంటుందండి. అదైనా సరే మీరు చదువుకోవచ్చు. లేదంటే రాసే బుక్ కూడా ఉంటుందండి. ఆ బుక్ అయినా సరే మీరు చదువుకుంటూ చక్కగా హారతి కొండెక్కేంత వరకు రాసుకోండి. ఇంకా రాయగలిగితే కొద్దిసేపు ఎక్కువసేపు అమ్మవారి దగ్గర ఉండి ఈరోజు రాసుకుంటే చాలా చాలా మంచిదండి. ఈ బుక్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయి. 20 రూపాయలేనండి. మీరు తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. మీరు పౌర్ణమి రోజుల్లో శుక్రవారాలు ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఈ బుక్ రాసుకుంటే చాలా చాలా మంచిది. ఈ హారతి అనేది కొంచెం ఎక్కువ జ్యోతి అయితే వెలుగుతుందండి. కాస్త దూరంగా పెట్టుకోండి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారి పాదాలపైన కొద్దిగా అక్షింతలు పువ్వులు వేసి ఆ అమ్మకి దండం పెట్టుకోండి. మీరు ఏ సంకల్పంతో అమ్మవారికి పూజ చేస్తున్నారు, హారతినిచ్చారనేది ఆ అమ్మవారికి సంకల్పాన్ని తెలియజేయండి. మీ మనసులోని కోరికలు సుఖదుఖాలు అన్నీ కూడా అమ్మకి చెప్పుకోండి.
అలాగే స్వామివారికి కూడా పసుపు అక్షంతలు స్వామివారి పాదాలపైన వేసి ఆ స్వామివారికి కూడా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు లలితాదేవి అమ్మవారికి, అలాగే తిరుమల శనివారాల్లో 2వ శనివారం వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామివారికి పూజనైతే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు ఒక్కరోజు పూజ చేసుకున్నవారు ఈరోజు పీఠాన్ని అయితే కదపకండి. ఈరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజనైతే చేసుకోండి. నెక్స్ట్ డే ఆదివారం ఉదయాన్నే మీరు పీఠాన్ని అయితే కదిపేయచ్చు. అంటే ఒక్కరోజు పూజ చేసుకున్న వారికి మాత్రమే చెప్తున్నానండి. మీరు పూజను కంటిన్యూ చేయాలి అనుకుంటే అలానే పీఠాన్ని వదిలేవచ్చు. అయితే స్వామివారిని మాత్రం ఆదివారం ఉదయాన్నే మీరు స్వామివారిని కదిలించి తీసేయవచ్చు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే గోరింటాకు అయితే నూరి చేతులకి పెట్టుకోవాలండి. ఎవరికైనా ముత్తైదులకు ఇవ్వాలనుకున్నా సరే ఇవ్వచ్చు. పసుపు కొమ్మలు కూడా పౌడర్ చేసి మీరు ముఖానికి అది రాసుకోవచ్చండి. తులసి కోటకి అది రాయొచ్చు, గడపలకు అది రాయొచ్చు. కాళ్ళకి రాసుకోకూడదు. నాన్ వెజ్ వంటల్లో వాడుకోకూడదు. శాకాహార భోజనంలో మాత్రమే వాడాలి. ఇంకా చిట్టు గాజులు అవి మీరు పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కుంకుమని మీరే వాడుకోండి. పసుపుని ముఖానికి రాసుకోండి, తాళబొట్టుకి అది రాసుకోండి. కుంకుమని అయితే మీరు రోజు ధరించండి. ఈ కుంకుమను కూడా వచ్చిన ముత్తైదువులకు ఇవ్వాలి అనుకుంటే పంచిపెట్టచ్చండి. ఈరోజు ఒక్క ముత్తైదువుకైనా సరే తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే నిండు సౌభాగ్యం కలుగుతుంది. ఇంకా నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలన్నీ కూడా పూజ అయిన తర్వాత మనం తినొచ్చండి. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి కర్పూర బిళ్ళలు కానీ, పచ్చ కర్పూరాన్ని కానీ మీరు తులసి కోట దగ్గర కానీ, లేదంటే స్వామివారి గుడిలో అయినా సరే ధ్వజస్తంభం దగ్గర మీరు వీటన్నిటిని కూడా వెలిగించవచ్చు. ఇంకా స్వామివారికి పూజ చేసినటువంటి తులసిని మీరు ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. స్వామివారిని ఉంచినటువంటి బియ్యంతో ఏదైనా పొంగల్ తయారు చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినాలి. ఈ విధంగా దేవీ నవరాత్రుల్లో 6వ రోజున లలితాదేవి అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.